మన ప్రభునటువంటి యేసయ్య నామమును బట్టి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతారండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన్ను నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమును ఆయన చేసిన ఘనకార్యం చూసి సంతోషించాను. ఈ లేఖనాల్లో మనం రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పాదములకే స్తోత్రములు, వందనాలు. వాక్యం చదువుకున్నాం. ప్రజలు మీ వారు వింటున్న వారును ప్రభువా నీవాడనే ఉంటూ ఉండగా ఎవరి ద్వారా ఏది రాత్రి వేళ మాట్లాడతావో సహాయం చేయండి. వాక్యములుంటి ఆ మాధుర్యం, ఆ మహిమను, మీ యొక్క తేజస్సును ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల మీరు నడిపించమని, కృప పాలించి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని ప్రజలారా, ఈ వాక్యమును మనం వినగా ఇక్కడ ఆయన కట్ల నుంచి విప్పే దేవుడుగా కనిపిస్తున్నాడు. ఈ రాత్రి మన టైటిల్ అంటే ఆయన విప్పే దేవుడు. ఏంటంటే ప్రతి పరిస్థితుల మధ్యలో ఆయన విప్పేవాడుగా చూస్తాం. దేవుడు ఏమి విప్పుతాడబ్బా అని డౌట్ రావాలి అందరికీ. ఇక్కడ ఏం చదువుతున్నామంటే, ఏ విప్పాడంటే సాతాను బంధకాల మధ్యలో ఉన్న కట్లను దేవుడు విప్పాడు. ఏమి విప్పాడంటే సాతాను బంధకాల మధ్యలో ఉన్నటువంటి కట్లను ఆయన విప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, లోకపు యొక్క శక్తుల మధ్యలో ఈరోజు సాతాను అనేకులు పీడిస్తున్నాడు. సాతాను మనుషులకి రావడమే కాదు, మనుషులు కూడా సాతాను చేసే క్రియలు చేసి కుటుంబాల మధ్యలో కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. నేను ఇటీవల విన్న వాక్యం, బాగున్న కుటుంబాల మధ్యలో కూడా భ్రమ కలిగించి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కార్యాలు చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, వారు చనిపోవాలి, వాడు కాలు చేతులు పడిపోవాలి, వాడు బతకూడదు, వాడు తిరగకూడదు, నేనే బాగుండాలి అని చేసేవారు కూడా ఉన్నారు. దాన్నే రుద్రశక్తులని, మరి ఇంకా చాతపుడని, శకునమని, శోధగాండ్రలని లేఖనంలోనే రాయబడి ఉన్నది. ఇవంతా కూడా అవంతా ఒక కనికట్టు అనేది ఒక విద్య అని, ఏ శక్తుల మధ్యలో కట్టబడి ఉన్నా అర్థమవుతుందా? అమావాస్య నాడు మరి ఇలా జరుగుతుందండి, మా ఇంట్లో ఇట బాధ కలుగుతుందండి, అరుస్తూ ఉంటాడండి, వేదన చెందుతూ ఉంటాడండి. కొంతమంది మాకు ఇస్తున్నటువంటి ఫోన్ కాల్స్, అయ్యా మా ఇంట్లో నిమ్మకాయ దొరికిందండి, ఒక దిష్టి బొమ్మకాయ దొరికిందండి. ఎవరిలా విశ్వాసులు కుటుంబాల మధ్యలో జరబడి చేస్తున్నట్టు సైతాను కార్యాలవి. కుటుంబాల మధ్యలో అలజడులు, అనుమానాలు, రచ్చలు, గొడవలు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు జనాలు. ఒకరు పచ్చగా ఉంటే మరొకరికి ఒప్పనతనం. బాగుంటూ ఉంటే కూడా మనం బాగలేదు వాడు బాగుండకూడదు, మనం బాగోలేదు కాబట్టి వాడు బాగుండకూడదు. ఇది మానవుడి యొక్క నైజంగా మారిపోయింది. అయితే దేవుని గ్రంథంలో మనం గమనిస్తే సాతాను బంధకాల్లో కట్టబడిన జీవితం ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల 18 సంవత్సరాల 18 సంవత్సరాలు కదా. 18 ఏళ్ల నుండి 18 సంవత్సరాల నుండి కట్టబడిన స్థితిలో ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, చాలా ప్రశ్నలు రావాలి. ఆమెమో మందిరానికి వెళుతుంది, కానీ సాతాను అతను ఏం చేస్తున్నాడు? పట్టుకుంటున్నాడు. ఇప్పుడు దీని ఇంత పరిస్థితుల మధ్యలో ఆమె పీడించబడుతుంది. ఆ సాతాను ద్వారా ఏమి తెలిసినా బాగుండే ఆమె కూడా నడువు వంగిపోయింది. ఏమైపోయింది మరి? ఆమె పరిస్థితి ఏమవ్వాలి? ఆమె జీవితం ఎలా బ్రతకాలి? ఆమె జీవనాధారం ఏమవ్వాలి? ఆమె బ్రతుకుదెరువు ఏమవ్వాలి? ఆమె ఎలా నడవాలి, ఎలా పరిగెత్తాలి, ఎలాగో పని చేసుకోవాలి? ఆమె జీవితం అటువంటి పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల మధ్యలో ఆమె అటువంటి పరిస్థితులు మనం గమనించాలి. నడుమొంగిపోయే స్థితిలో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు చూస్తున్నాం. ఇది ఎవరు చేసిన పని? సైతాను చేసిన పని. సాతాను బంధకాల్లో కట్టబడి ఉంటే వాడు చేసే పనులు చాలా ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే తను తానే గాయపరుచుకునేటట్టుగా చేసుకోమంటాడు, నీళ్ళ దూకమంటాడు, అగ్నిలో దూకమంటాడు, నురుగారిస్త పనులు చేస్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా సాతాను క్రియల గురించి 4 అధ్యాయాలు 4 గ్రంథాలు చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఆ తర్వాత యోహాను సువార్త, అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా అక్కడక్కడ రాయబడ్డాయి. వాడు చేసే క్రియలు, వాని యొక్క పద్ధతులు, వాని విధానం, వాని జయించాలంటే దేవుని సన్నిధి.
ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ లోక ప్రతి శక్తులు జయించాలంటే ఎవరు కావాలి? దేవుని యొక్క సన్నిధి కావాలి. అందుకే నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యం. అసలు దేవుని సన్నిధికి ఉండనివ్వకుండా చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, దురాత్మలు పట్టిన వాళ్ళు గుళ్ళోపలికి రావడానికి ఏమవుతాయా? భయపడతాయి. దానికి భయం ఎవరంటే దేవుడంటే భయం. దయ్యాలు చూసి మనుషులు భయపడుతున్నారేమో, కానీ ఆ దయ్యము దేవుని చూసి భయపడుతుంది. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువు గెరాసేన దేశంలో దిగి ఆయన వస్తూ ఉంటే ఈ దయ్యం యేసు ప్రభువుని గమనించి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? నన్ను బాధించడానికి ఎంత దూరం వచ్చినావా అని అడుగుతుంది. ఎవరినా? దయ్యం దేవుని అడుగుతా ఉంది. అర్థమవుతుందా? దయ్యం దేవుని అడుక్కుంటుంది ఏమని? అయ్యా నన్ను వదిలేనా, నేను బాగున్నానే, నేను హ్యాపీగా ఉన్నాను, లక్షణంగా గూడు బాగుంది, నాకు హ్యాపీగా వస్తున్నా పోతున్నా, నేను ఈ ఇల్లే నాకు కన్వీనియంట్గా ఉందని. ఇది కానీ దేవుడు అన్నాడు, ఒక మానవుని యొక్క హృదయాల్లో నువ్వు గూడు కట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ మనిషిని నువ్వు అలా బాధించడం, నువ్వు అలాగే ఇబ్బంది పెట్టడం నాకెంత మాత్రం ఇష్టం లేదన్నాడు. ఈరోజు సాతాను బంధకాల్లో కట్టబడిన జీవితాలు ఉన్నాయి. రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. జరగకుండా కార్యాలు ఆటంకపరుస్తూ అదొక మాయ, అదొక కనికట్టు, అదొక విద్య. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ పుస్తకాలంతా తెచ్చి ఏం చేశారట? కాల్చేసినారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దైవశక్తి ముందు దుష్ట శక్తులు పని చెయ్యవు. ఒక దైవశక్తి ఉందంటే ఆటోమేటిక్గా ఒక దుశ్శక్తి కూడా ఉంటుంది. ఒక కీడు ఉందంటే ఒక మేలు ఉంటుంది. అర్థమైందా? ఒక కీడు ఉంటే ఒక మేలు ఉంటుంది. ఒక బాధ ఉన్న చోట ఒక సంతోషం వస్తుంది. అయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కనుక దేవుని వాక్యంలో మనం గమనించగా, బంధించబడినటువంటి పరిస్థితులు 18 బంధించబడిన పరిస్థితుల్లో ఉంది ఈ స్త్రీ. ఈ పరిస్థితులు అంతా ఎవరు చూస్తున్నారు? ఈ బాధ అంతా ఎవరు చూస్తున్నారు? ఈ కష్టం అంతా ఎవరు చూస్తున్నారు? ఆమె దేవుని మందిరంలోకి రాగా మనం చూస్తున్నాం కదా, దేవుని సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు 18 ఏళ్ళ నుండి బలహీనపరచబడినటువంటి దయ్యం ఆ చట్టం ఉండేరు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏమని రాశాడంటే, బలహీనపరచబడిన దయ్యము పట్టిన ఒక స్త్రీ అన్నాడు. ముందు స్త్రీ అని రాయలా, బలహీనంతో వచ్చినటువంటి ఒక దయ్యాన్ని రాశాడు దేవుడు. ముందు పేరు పెట్టలేదు, కానీ ముందు దయ్యాన్ని వివరించాడు. అంటే ఈ విషయాన్ని అంతా కూడా ఎవరు గమనిస్తున్నారంటే దేవుడు గమనిస్తున్నాడు. ఇక రాత్రి వేళ నువ్వు వస్తున్నటువంటి మందిరం, ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అది దేవుని మందిరం ఆ దినాల్లో ఉండేది. సమాజ మందిరాలు ఉన్నాయి, ఇంటంటా కూడి ప్రార్థన చేసేవారు. ఆ వీధుల్లో కావచ్చు, సముద్ర తీరాలు కావచ్చు, సరస్సుల దగ్గర కావచ్చు, ఆ కొండ మీద కావచ్చు, యేసు ప్రభువారు బోధిస్తుంటే తండోపతండాలుగా వచ్చులు. అందులో దురాత్మలు పట్టిన వాళ్ళు కూడా ఉంటారు, అందులో వ్యాధిగ్రస్తులు ఉంటారు, అందులో పీడింపబడిన వారు ఉంటారు, అందులో బాధపడిన వారు ఉంటారు. యేసు ప్రభువారు పాదాల దగ్గర తెచ్చి కాళ్ళ దగ్గర వేసిన కూడా ఉన్నారు చాలామంది. బైబిల్లో రాబడిన మాటలు, రోగం కలిగిన ఏం చేసంటే వాళ్ళు భరించలేకెత్తి యేసు పడవేసిన బైబిల్లో. ఎవరు పాదాల దగ్గర? వీళ్ళు విసిగిపోతే ఇంకేదా యేసు ప్రభు దగ్గరికి చేశారు. కానీ దేవుడు అది కూడా గమనించాడు. నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖం ఉన్నావో, నిన్ను ఎవరు పట్టించాలనుకుంటున్నారో, నిన్ను ఎవరు పట్టించే పరిస్థితులు చేస్తున్నాడో, ఈరోజు నువ్వు పట్టిస్తావు, రేపు నిన్ను ఆయన పట్టుకుంటే సంగతి ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కీడు చేసేసినాం, వాళ్ళు పడగొట్టేసినాం, వాళ్ళు చెడగొట్టేసినాం, వాళ్ళు విడగొట్టేసాం నువ్వు అనుకుంటున్నావు. అదే దేవుడు అదే నీ స్థితిలోనికి వస్తే, అర్థమైందా? నీ స్థితిలోనికి వస్తే చాలామంది మా పార్టీ రాని ఉండియా అంటారు చూడు. చాలామంది లోకలైన పదాలు కదా, మా నాయకుడు రాని, మా అధికారి రాని, అప్పుడు చెప్తా మా కథ, అప్పుడు చూపిస్తా మా తడాకంటారు. ఇదే ప్రశ్న ప్రభు అంటే, దేవునితో నువ్వు పోటీ పడుతున్నప్పుడు దేవుడు నిన్ను పోటీ పడ నీతో, దేవునితో వాదులాట చేస్తూ ఉంటే దేవుడు నీతో వాదులాట చేయడా? దేవునితో పోరాడుతుంటే దేవుడు పోరాడలేడా? సైతానే దేవుని దగ్గరకు వచ్చి పోరాడలేక నిస్సాయ స్థితిలో వెళ్ళిపోయింది. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, అయ్యా నన్ను బాధ పెట్టద్దయ్యా, నన్ను బాధించద్దు ప్రభువా, నేను వెళ్ళిపోతా. దేవుని ముందు ఏ శక్తులైనా ఏవి కూడా పనిచేయం. అవునా? ఇశ్రాయేలులో ఏ మంత్రమో లేదు, అర్థమవుతుందా? మంత్రం లేదు, తంత్రం లేదు. దేవుని నామములో ప్రార్థన చేస్తే ప్రతిదీ యేసు నామములో వంగాల్సిందే. ఎటువంటి శక్తులైనా, ఎటువంటి మందిర పరిస్థితుల్లో మనం కూడా మందిరంలో చూసినాం కదా,
ఎన్ని దురాత్మలు పోరాడుతావు, నన్ను వదులుతావా, నీ వల్ల అవుతుందా, నీ చేత అవుతుందా అంటే ఏం చేస్తాం? యేసు నామములో దురాత్మల మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం, అది వెళ్ళిపోవును గాక. మన బలమో మన జ్ఞానమో కాదు 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 దేవుని మహాప్రేమ, ఆయన ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన స్వరం, మనకు దేవునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, తద్వారా కార్యం జరిగించబడింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఆమెను చూశాడు. ఇప్పుడు ఆమె చూస్తున్నప్పుడు ఏముందంటే ఆమెలో ఉన్న దురాత్మను గమనించాడు దేవుడు. ఒకటి మనిషిని చూశాడు, రెండవది మనసును చూశాడు. ఈరోజు నిన్ను చూస్తాడు, నీ మనసును చూస్తాడు దేవుడు. ఆమె అంతరంగంలో ఎవరున్నారు? దురాత్మ పీడించబడుతుంది. దేవుడు పైన చూస్తాడు, లోపల చూస్తాడు. అందుకే అంటాడు కదా, మనుషులు పైరూపమునే లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా ఆంతర్యమును లక్ష్య పెట్టున్న సమయంలో మొదటి గ్రంథంలో చదువుతాం, 12వ అధ్యాయం 12వ వచనంలో. మనుషులు పైరూపం వరకే అనుకుంటారేమో కానీ దేవుడు అంతరంగం చూస్తాడు. మనిషిని చూస్తాడు, మనసును చూస్తాడు ఆయన. ఆ తర్వాత మానసిక వేదన చూస్తాడు ఆయన. మానసిక వేదన అంటే ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళ బాధ లోలోపల ఏమవ్వాలి? మదన పడిపోవాలి, కృంగిపోవాలి. పక్కన చమ్మా ఏమంటున్నావు అంటే ఏమైంది నాకు అంటారు. వాళ్ళకే తెలియదు. లోలోపల సచ్చుబడిపోయిన జీవితం, చాలా కుమిలిపోయిన నిరసలిపోయిన జీవితంతో ఉంటారు. వాళ్ళకి తెలియదు వారు ఏ స్థితిలో ఉన్నారు. పట్టినది తెలియదు, పాడవుతున్నది తెలియదు, బాధపడుతున్నది తెలియదు, వేదన చెందుతున్నది తెలియదు. తర్వాత బయట వచ్చిన తర్వాత ఆ ఆత్మ బయట వెళ్ళినప్పుడే ఆ వేదన బయట స్టార్ట్ అవుతుంది ఆమెకి. ఎవరికైనా కావచ్చు. అయితే దేవుని వాక్యం రాయబడుతుంది, ఆమె మానసికమైన పరిస్థితి దేవుడు గమనిస్తుండగా, బలహీనపరచబడుతుండగా దేవుడు ఆమె జీవితంలో ఆ దురాత్మను కట్ల నుంచి దేవుడు ఏం చేశాడు? తెంపివేశాడు. దేవుడు ఆమెకున్నటువంటి కట్లు ఎవరు కట్టబడింది? ఇప్పుడు సాతాను బంధకాలతో కట్టబడింది. కట్టబడిన మనిషిని దేవుడు విప్పాడు. బంధకాల బంధించబడిన వారిని దేవుడు విప్పినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఏ బంధకాల మధ్యలో నువ్వు కట్టబడి ఉన్నా దేవుడు విప్పే దేవుడు. ఏం విప్పాడంటే అసలు ఎవరు చేయలేరు ఆ కార్యం. అంతమంది అక్కడ ఉన్నారు మందిరం దగ్గర, ఎవరు చేయలేకపోయారు. సమాజ మందిరం దగ్గర ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరు చేయాలి ఇది? ఆ రోజులో దేవుడు ఒక్కడే చేసేవాడు, దేవుని సేవకులు మాత్రమే చేసేవాళ్ళు, ఇంకెవరి వల్ల కాదు. ఈనాడు దేవుని సేవకులు చేస్తున్నారు, ఈనాడు విశ్వాసులు కూడా చేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన కృపావరాలు పరిశుద్ధత ద్వారా, యథార్థత ద్వారా, నీతి ద్వారా, భక్తి ద్వారా ప్రతిదీ కూడా లోబడిపోతుంది. ఈ పరిశుద్ధత లేకపోయినా, ఈ నీతి లేకపోయినా, ఈ భక్తి లేకపోయినా ఏవి కూడా నువ్వు చేసినప్పుడు నువ్వు పొందలేవు. దాని దగ్గర అవమానించబడాల్సిందే, దాని దగ్గర బాధించబడాల్సిందే. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అవి సరెండర్ అయిపోయినాయి, అవి వంగిపోయినాయి. అవునయ్యా, అయ్యా ఈ కట్ల నన్ను విడిపించినప్పుడు దేవుడు అమ్మ దురాత్మను గద్దించగా ఆమె చక్కగా నిలబడినట్టుగా చూస్తా ఉన్నాం. అంటే ఆమె స్థితి నిలవలేని స్థితి. అర్థమవుతుందా? ఈరోజు నీ బ్రతుకు జీవితంలో సరైన స్థలాల్లో నిలవలేకుండా పరిస్థితుల మధ్యలో ఉన్నావా? దేవుడు నిలబెడతాడు. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ నిలబడలేకపోయామో, ఎక్కడ కృంటితనం కలిగి ఉన్నామో, ఎక్కడ అవిడితనం కలిగి ఉన్నామో వాటి మధ్యలో ఏమన్నాడు? నరపుత్రుడా చక్కగా నిలబడు అన్నాడు. దేవుడు నిలబెడితే పడకుండా నిలబెట్టుటకు ఆయన సరిపోయిన వాడు. అది పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా, పదిలముగా మమ్ము బలపరచే పరిశుద్ధ దేవుడవయ్యా. మనం నిలబెట్టే దేవుడు ఆయన. పదిలంగా ప్రభుత్వం ఉంటే నేను నిలబెడతాడు. ఏ కష్టము రాని, కన్యులు రాని, బాధ రాని, రోగం రాని, ఇబ్బంది రాని నిలబెడతా. లోకం పడేయాలనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మన్నట్టు కృతంత్రాలు ఉన్నా, దేవుడి యొక్క దృష్టిలో నువ్వు నిలబడాలనుకున్నప్పుడు నేనెవరు పడగొట్టలేరు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, వేదనకరమైన స్థితిలో ఉన్నావా, బాధాకరమైన స్థితిలో ఉన్నావా, ఆయన నిలబెట్టుటకు సమర్థుడు. ఆయన రక్షించుటకు సమర్థుడు, నిలబెట్టడానికి సమర్థుడు ఆయన. దేవుని వాక్కులు మనం చదువుతున్నాం. బంధించబడిన వారిని దేవుడు ఏం చేశాడంటే ఆ స్థితి నుంచి దేవుడు విప్పాడు. ఈరోజు మన జీవితాల్లో మానసికంగా ఉన్నప్పుడు గమనించి ఆ బంధకాల నుంచి, ఆ వేదన నుంచి, ఆ పరిస్థితి నుంచి, ఆ దురాత్మ నుంచి దేవుడు తోలివేశాడు. ఇప్పుడు వారి జీవితాలకు ఏమొచ్చింది తెలిసిన? అక్కడ ఉన్న వారందరూ కళ్ళ ముందు చూస్తాయి. వాళ్ళ కొంతమంది అనుకున్నారు, ఏమనుకున్నారంటే అసలు ఇది ఎలా జరుగును, ఇది విశ్రాంతి దినం కదా అనుకున్నారు.
వాళ్ళందరి మధ్యలో సిగ్గు కలిగించాడు దేవుడు. ఎక్కడైతే అవమానించబడతామో, మనల్ని ఎవరైతే అవమానిస్తున్నారో ఒకరోజు కోలేమవుతారు, సిగ్గుపడతారు. కనుక మొత్తానికి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి గొప్ప ఆనందం ఏంటంటే, అయితే జనసమూహము ఆయన చేసిన ఘన కార్యములను బట్టి చూచి సంతోషించిరి. ఈ మాట మనం చూస్తున్నాం. ఎలా కలిగింది? సంతోషం కలిగింది. ఎప్పుడు కలిగింది సంతోషం? ఇప్పుడు మీరు గమనించాలి. ఎవరు కలిగింది అక్కడ సంతోషం? ఎవరు కలిగిందమ్మా? వింటున్నారా? ఎవరు కలిగింది? అక్కడికి వచ్చినటువంటి మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం కలిగింది? ఒక్కరు బాగుపడితే మిగిలిన వాళ్ళందరికీ సంతోషం ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చుంటారు నాయన సహాయం? ఎందుకు సంతోషం వచ్చాడు చెప్ప? ఎరా సాలేం, ఎందుకు వచ్చుంటారు సంతోషం వాళ్ళకి? చెప్పండి. ఇలా అనుకోవాలి. దేవుడు చేస్తాడు, ఓకే, ఇలాగందా నా మనసులో నా మదిలో ఉంచిన మాట. ఇప్పుడు అంటారు వాళ్ళకి చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు, వాళ్ళకు కూడా సంతోషం. ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు మనకు కూడా జరిగితే ఆ రోజు దేవుడు తప్పించడానికి సరిపోయేవాడిని సంతోషించరు. మనం సంతోషించేవారుగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలి? కానీ హృదయంలో చెప్తామే కానీ అంతరంగంలో కొంత వేదన ఉంటుంది, కొంత బాధ. ఏమని? బాధ అని ఆటోమేటిక్గా ఉంటుంది. ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో రాబడిన మాట, బాధ ఉన్న, వేదన ఉన్న, నొప్పి ఉన్న భరిస్తుంటాం, వేదన చెందుతుంటాం. దేవుని వాక్యంలో రాబడిన మాట మీరు గమనించగలిగితే ఇక్కడ బంధింపబడిన స్థితిలో ఉంచి వారిని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. నెంబర్ 2 చూద్దాం రండి. 145వ కీర్తనలో దేవుడు విప్పే దేవుడు అనే మాటలు బైబిల్ గ్రంథంలో ఒక 4 వచనాలు మనం చూద్దాం. 145వ కీర్తన 145:16. 145:16 వాక్యం ఏం రాయబడింది అక్కడ? నీవు నీ గుప్పిళ్ళు విప్పి. గుప్పిళ్ళు విప్పి అంటే ఇక్కడ పదం నన్ను చూడండి, ఒక తలెత్తి అందరూ చూడండి. ఇలా పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? ఇలా వదిలాడు. అంటే ఇట్లా ఎత్తుకొని ఇట్లా వదిలితే అర్థం ఏమంటే ఆయన చేతుల ద్వారా మూయబడిన దాన్ని దేవుడు తెరిచాడు. మూయబడిన దాన్ని విప్పాడు ఆయన. విప్పడం అనే పదం చూస్తున్నాం. ఒకటి, బంధింపబడిన వారిని విప్పాడు. రెండోది, ఎవరికైతే ఆహారం లేదో వారికి తన గుప్పిళ్ళు విప్పాడు. దేవుని వాక్యం రాయబడితే సమృద్ధమైనటువంటి ఆహారానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడే లేదా? ఎన్ని రోజులండి? ఎన్నేళ్ళ? 40 సంవత్సరాలు మాంసం తిన్నారు, మన్నా తిన్నారు. ఏం రైమింగ్? మాంసం తిన్నారు, మన్నా తిన్నారు. ఎంత భాగ్యవంతులండి. వండకుండానే, ఎసురు పెట్టకుండానే, నీళ్ళు కాంచకుండానే, పగులు బాగా చమ్మని పోయినారు, రాత్రి పోయారు. రాత్రి మేఘస్తంభం, పగులు మరి ఉదయకాలం మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఉదయం మేఘస్తంభంగా బయలుదేరారు. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు కూడా మార్చలేదంట. ఏసీలో ఉండేటికి బట్టలు కూడా అవసరం లేదు. ఎందుకు తెలుదా? చెమట రాదు, ఏమి రాదు, చక్కటి గాలి పోతూ ఉంటే, ఏసీ పోతూ ఉంటే వాళ్ళకి ఇంకేమి చలికి దేనికా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏసీలో బాగా ఉన్నాను, కూలిందనుకో బాగా ఏమవుతుందా? గడగడగడ వణకుతాం. అప్పుడు ఏం చేయాలి? మనకు ఒకటి తెల్లవారదనుకో 11 గంటలకు అనుకుందాం, ఇలా అనుకుందాం. మా లాంటి వాళ్ళు టీ తాగేవాళ్ళు ఉంటాం. చలికి బాగా వచ్చి సార్ ఏమైనా లెమన్ టీ ఏమైనా తాగుతారా, ఏమైనా గ్రీన్ టీ ఏమైనా తాగుతారా, అతిథులు ఇంటికి వెళ్ళి ఉంటాం అనుకుందాం. అప్పుడు అడగతారు లేదా? ఆ చలికి వణకుతా ఉంటే సార్ టీ ఏమైనా తాగుతాండి, వద్దంటారా కాదంటారా? ఈ వణికిపోతా ఉంటే తప్పనిసరిగా హ్యాపీగా తీసి తాగుతాం. ఇప్పుడు చలికి వెచ్చదనం వచ్చింది. చలి వణుకుతున్నప్పుడు వెచ్చదనం అనేది అవసరం. అందుకే వాడికి ఏమి ఇచ్చాడు తెలిసిన? చక్కటి అగ్నిస్తంభం ఇచ్చేటైతే వాడు తెల్లారుతంత ఎట్టున్నారా? చలిలో ఉన్నారు, సాయంకాలం వెచ్చ ఇచ్చాడు. వాక్యాన్ని అర్థం చేసుకుని ఆలోచన చేస్తే మన జీవితాన్ని అన్వయించుకుంటే అంత ఆశీర్వాదం. దేవుడు ఏ రోజు వారికి ఏది కావాలో ఏమండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అర్థమైందా? భోజనానికి వెళ్తే కవర్ పెట్టుకుని పోయే రకం వాళ్ళు. భోజనం పోతే అప్పుడు నేను ఒక సందర్భంలో చూశానండి, అన్నం తింటున్నాడు, కవర్ సరక్కని తీసినాడు, వేస్తున్నాడు, ఎత్తి వేస్తున్నాడు, మొక్కలు వేస్తున్నాడు, కావాల్సినంత వేస్తూనే ఉన్నాడు. మళ్ళీ నీట్గా వెనకబెట్టాడు. రాయడా అన్నాడు, మళ్ళీ వేసాడు. ఇంత పెద్ద కవర్ అది, అర్థమైందా? మ్యాక్సిమం ఉంటుంది. ఆయన చూస్తూనే ఉన్నాను. అదేమో కానీ మొక్క నాకే పడింది. వాడికి బళ్ళ, పక్క బంతిలో బళ్ళ. వాడు మొక్క చూస్తాడు, నన్ను చూస్తాడు, మొక్క చూస్తాడు, నన్ను చూస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆత్రం పట్టినండి. ఇప్పుడు నాన్ వెజ్ బాగా తినడు, మనకు బిర్యానీ పిండిలో మొక్క పెట్టేప్పుడు తినకుండా పక్కన పెడతామన్నా? పెట్టం కదా.
సరే వాడు చూడకపోతే పని మనం దంచేను. వాడు చూసినాడు ఒక మొక్క దొరకపోయినా ఏం దొరికిందా, చక్కగా బిర్యానీ దొరికింది, కవర్ నిండా అయినాడు, ప్రశాంతంగా తిన్నాడు అని తెలిసిపోతాడు వెనకాల. అర్థమైందా? ఏ రోజుకి ఎప్పుడు ఏది కావాలి దేవుడి వారికి సమృద్ధిగా ఎంత తృప్తిగా అనిపించగలిగినాం. ఈరోజు మనం భోజనం చేసి ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామంటే ఎవరి దయ? దేవుని దయ. వాళ్ళకు గుప్పిలు ఇప్పాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు సంచులెత్తుకుపోయినారు. మన్నా ఇస్తే ఆ మన్నాతో బాగా వాళ్ళు ఏం చేయాలంటే గోని సంచులు వేసుకున్నారు వాళ్ళు. మరుసటికి ఏమైందా, ఏనాటి బత్యమో ఆనాటికి అన్నాడు దేవుడు. వాళ్ళు ఎట్టటో అనుకుంటే భలే తెలివిని అనుకున్నారు. 6 నుంచి వచ్చింది సరుకు, కానుంచా ఇశ్రాయేలు ప్రజల కానుంచి వచ్చింది గోతంలో అయితే. ఈరోజు కూడా ఫంక్షన్ అనుకో కవర్ లేదంటే చాలు టకామంది ఇస్తారు. ఒక ఆయన చూసినండి నీట్గా కర్చీప్ మడిచి ఏం తీస్తున్నాడా, కవర్ తీసినాడు. నాకు నవ్వు అంటే నవ్వు కాదు అన్న, ఏమైనా కవర్ తెచ్చినామని అనుకో ప్రశాంతంగా, మిమ్మల్ని కాదండి ఒక చోట పోయి చెప్తున్నాను, మళ్ళీ అందరూ వీడి పిలిచాడు చెప్తాడు అనుకోపోతారు. సందర్భం చెప్తున్నాను. నీట్గా తీస్తే కర్చీప్ ఎట్ట తినాడో అట్ట తీసాడు కవరు. నీట్గా మడిచాడు అనమాట. అంటే అర్థమైపోయింది పోతే ఖచ్చితంగా ఎత్తుకోపోదామని. అందుకే సందర్భాన్ని గమనించండి. ఈ దేవుని వాక్యంలో ఏ రోజుకి దేవుడు మనకి ఏది కావాలో ఆ పూటకి దేవుడు ఇస్తున్నంటే, ఎంతమంది భోజనానికి లేక, ఎంతమంది అవసరపడుతూ ఒక పూట తినక అనాథాశ్రమం చూడండి, చిల్డ్రన్స్ అనాథాశ్రమాలు చూడండి, ఎంతమందికి ఏమి లేక, అన్నానికి లేక, ఎంతమంది రోడ్ల దగ్గర అమ్మా భిక్షంది అని అడుగుతున్నారు. దేవుడు మనకు ఆ స్థితిలో ఉంచక పెట్టగలిగిన స్థితిలో దేవుడు మనిషంటే మనం ఎవరు? ఇశ్రాయేలు భాగ్యవంతులు, దేవదూతలు తినే మన్నాను తిన్నారు. ఎంత భాగ్యం! కాబట్టి దేవుని వాక్యంలో ప్రతి గుప్పిలి విప్పి ప్రతి కోరికను, ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరిచాడు. ఆయన విప్పితే ఆశీర్వాదాలు. ఒకటి బంధకాలు విప్పాడు, రెండవది ఆయన తన గుప్పిలి విప్పాడు కాబట్టి సమృద్ధమైన భోజనం భుజించారు వాళ్ళు. యేసుప్రభు కానీ అడుగుని అట్టే పట్టుకొని ఉంటే వాళ్ళ జీవితాలు మాడిపోయి ఉంటారు, మసాలా అంతే. వాళ్ళ పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు కాలిపోయి ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని అన్నాడు కదా బైబిల్లో, తన బిడ్డల భిక్షమెత్తుకున్నట్టు కూడా నేను చూచి ప్రభువా ఈరోజు కార్యం ప్రభువా నువ్వు నడిపించట ఆయన నడిపిస్తున్నాడు. ప్రభు ఇది నాకు కావాలి ప్రభు ఆయన ఇస్తున్నాడు. ఏ రూపంలోనో ఒక రూపంలో దేవుడు నిన్ను పోషిస్తాడు. కనుక దేవుని వాక్యం ప్రకారం ఆయన గుప్పిలి విప్పుతున్నట్టుగా చూస్తున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం వద్దారండి. 3వ విషయం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? మనం ఎరిగిన సత్యాల్లో మరొక మాట దాటిపోదాం. 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి శోధించాడు. ఆకాశ వాకిలు చెప్తాడన్నాడు. రైట్, అండర్లైన్. 1 బంధించబడిన వారిని విప్పాడు. నెంబర్ 2 గుప్పిలి విప్పాడు. నెంబర్ 3 ఆకాశ వాకిలు విప్పాడు. ఆలోచించండి, ఆకాశ వాకిలు విప్పితే ఏం రావస్తుందంటే తెలిసిన ఆశీర్వాదమే. కాబట్టి ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆవేదన తొలగించాడు కట్ల నుంచి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆహారం ఇచ్చాడు విప్పినప్పుడు. 3వది ఆశీర్వదిస్తున్నాడు ఆయన. నెంబర్ 1 ఆవేదన తొలగించాడు. నెంబర్ 2 ఆహారం ఇచ్చాడు. నెంబర్ 3 ఆశీర్వదించాడు ఆయన. ఆశీర్వదించాడు. ఆ పదాలకు ఉన్నటువంటి ఆలోచనని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఆశీర్వాదానికి కారకుడు ఎవరంటే దేవుడి ద్వారా. మన డబ్బో, మన బలమో, మన సంపాదనో ఇప్పుడు ఎట్టుంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఈ రోజుకి రేపటికి ఏమవుతుందంట, వాళ్ళ బండ్లు అవుతాయంట, బండ్లు వాళ్ళు అవుతాయంట. మనం అతిశించడానికి ఏమీ లేదు. దేవుని ఆశీర్వాదమే మన జీవితాల్లో సంపాదించాలని ఆమెడి మనం పెట్టుకుంటాం. అర్థమవుతుందా? మరుసటి రోజుకి ఉంటుంది, మనకేం గ్యారెంటీ. అనుకోని ఉప్పినే రావచ్చు, అనుకోని ప్రమాదమే రావచ్చు, అనుకోని బాధే రావచ్చు, అనుకోని ఖర్చు రావచ్చు. ఆటోమేటిక్ పోతుంది. స్వాహ. సముద్రం నీళ్లు పోతే ఎంత పోయినా ఏమవుతుందా? ఇంకా రా అంటే దేవురా సముద్రం. అది పరిస్థితి. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు నాకేమైనా అనుకున్నావు, విర్రవీగుతున్నావేమో. ఆయన అనుకుంటే మొత్తం ఏమవుతుంది? శూన్యమే. ఒక సందర్భంలో ధనవంతుడి గురించి, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ కథ నేను చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటున్నాం మనకేం నాకేమైనా అనుకోవద్దండి. ఇప్పుడు
మనుషులు నాకేమని అనుకో అని లోకంలో చెప్తారు, ఇంకంతే పరిస్థితి. ఎప్పుడు కూడా ఆలోచన చేయండి. దేవుని దగ్గర మాత్రం అతిశయించడానికి వీలు లేదు, దేవుని తిరస్కరించడానికి కూడా వీలు లేదు, దేవుని ధిక్కరించడానికి కూడా వీలు లేదు, దేవుని ప్రశ్నించడానికి కూడా వీలు లేదు, దేవుని బాధించడానికి కూడా వీలు లేదు. ఒక మానవుడు ఎంత అండి దేవుని ప్రశ్నించడానికి? ఒక మానవుడు ఎంత తిరిగి దేవుని కార్యాన్ని ఆటంకపరచడానికి? హూ ఆర్ యు అని అంటాడు ఆయన. మళ్ళా నువ్వెవరు? నువ్వు నా సృష్టియే కదా, నువ్వు నాకే వ్యతిరేకమైతే. దేవదూతలను దోసేశాడు భూమి మీదకి, నువ్వెంత నేనెంత అగ్నిగుణం దూకునే ఆత్మను కాపాడుకోయి రాత్రి వేళ. దేవుని కోపాగ్ని రాకముందే మన హృదయాల ప్రభుకి అంకితం చేసుకుందాం. మన జీవిస్తున్న జీవితాల బ్రతుకుల్లో ఎన్ని రకాలుగా బ్రతుకుతున్నా మనకే తెలుసు, ఎవరికి తెలియకపోవచ్చు. నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ బిడ్డకి తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, నీ అక్క చెల్లెకి ఎవరికి తెలియకపోవచ్చు. నీకు నీ దేవుడికి మాత్రం తెలుసు నువ్వు చేసే తప్పులు ఏంటో, నువ్వు చేస్తున్న పాపాలు, నువ్వు చూస్తున్న మోసాలు, నువ్వు చేస్తున్న దగ, నువ్వు చేస్తున్న అన్యాయం, నువ్వు చేస్తున్న పాపం నీ అంతరాత్మకు నీకే తెలుసు. ఎంత దాచేది కదా, ఒకరోజు దాగవాలి అంతే. పొట్లో పాము ఎంత రోజున్నా ఒకరోజుకి ఏమవుతుంది? ఎలికి లోపల ఎంత రోజులున్నా ఏమవుతుంది? ఒకరోజుకి పాపం బయట పడే రోజు వస్తుంది. పాపమును మనం ఒప్పుకుంటే మన పరిస్థితులు దీవించబడతాం. అందుకే అతిక్రమములు దాచువాడు దరిద్రుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడిని దేవుడు కనికరిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని కనికరం కావాలి. ఆ కనికరమే ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? పరలోకపు వాక్యలు ఇప్పి పట్టజాలని దీవెనలు నేను ఇస్తున్నాడు. ఈరోజు దీవెన డబ్బా, ఆరోగ్యమా? ఏం కావాలి? క్యాన్సర్లు వస్తున్నాయి, అర్థమైందా? భయంకరమైన క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు అయిపోయినాయి నేడు దినాల్లో. ఎన్ని రకాల జబ్బులు నేడు దినాలు చూన్నాం. తిరుపతి విద్యా వైద్యానికి కేంద్రం అయిపోయింది. విద్య వైద్యం ఎటు చూసినా హాస్పిటల్, మన తిరుపతి అంతా ఎటు చూసినా స్కూళ్ళు, కాలేజీలే. ఈఎస్ఓ యూనివర్సిటీకి సంబంధించి అంత యూనివర్సిటీలే చుట్టూ మన దగ్గర ఉండేది. మనం సెంటర్లో ఉన్నాం. దేనికా? కాలేజీలకి, స్కూళ్ళకి, హాస్పిటల్కి సన్నిహితంగా ఉన్నాం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చుట్టూ అన్నిట్లో పాల్గొనవచ్చు. 3-4 కిలోమీటర్లు మనం చూస్తున్నాం కదా. వీటి మధ్యలో మనం ఉన్నామంటే దేవుడు మనం ఇంకా కాపాడుతుంటే మనం ఎట్లా ఉండాలి? అందుకే ప్రతిరోజు ఎవరుతుండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. అది ఆ పాట అనుభవపూర్వకంగా ఎందుకు రాసిందంటే, రోజు నీ సన్నిధిలో ఉంటేనే భాగ్యమై రాసింది. నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట. ఈరోజంతా నువ్వు ఎక్కడ కూడా తిరిగావయ్యా. ఈ రాత్రి వేళ దేవుని మాటలు చేతమేవో నీ దేహం, నీ ఆలోచన, నీ హృదయం ఏది శుద్ధి చేయబడింది. దేవుని వాక్యములో పరలోకపు మన్నా వాళ్ళు ఎలాగైతే ఆకాశాల వాక్యలు ఇప్పి పట్టజాలని దీవెనిస్తాడు, నువ్వు దేవునికి ఇస్తే నీకు ఆయన ఇచ్చేవాడు కొన్నాడు. కాబట్టి ప్రభుకి నువ్వేమి ఇస్తావు? ఏమైనా ఇవ్వగల? దేవునికి డబ్బు ఏమైనా ఇవ్వగల? ఏమి ఇవ్వలేవు. నువ్వు ఇవ్వగలిగింది ఒకటి, సమయం ఇస్తావు, సహవాసానికి వస్తావు, అవునా కదా? ఆయనతో ఉంటావు, అది నీ దీవెన, అది నీ ఆశీర్వాదం. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ కొరకు ప్రార్థన చేస్తారు, అది గొప్ప ఆశీర్వాదం. చివరిగా 4వ విషయం చదివి ముగిద్దారండి. యోహాను సువార్త 11:44. యోహాను సువార్త 11వ అధ్యాయం 44 వచనం రాయబడుతుంది. కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను, రుమాలు కట్టి ఉండెను. చాలు, కట్లు విప్పి పోనండి. ఇక్కడ మనం గమనిస్తుంటే కట్లు దేవుడు ఏం చేశాడు? సమాధి కట్లు కూడా దేవుడు విడిపించాడు. ఆయన విప్పాడు. చనిపోయి సమాధిలో ఉండినటువంటి లాజర్ని తిరిగి బ్రతికించాడు. నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడు కదా, చనిపోయినంటే దేవుడు ఆలస్యం చేసి వచ్చి అద్భుతం కొరకు ఆయన ఆలస్యం చేశాడు. మరణించిన వారిని కూడా దేవుడు ఆయన లేపినట్టుగా చూస్తున్నాం, ఆయన విప్పిన దేవుడుగా చూస్తున్నాం. సమాధి కట్లను విప్పిన దేవుడు. అందుకే నహూము గ్రంథం 1:13 వారి కట్లను నేను తెంపుదును అన్నాడు ఆయన. నహూము గ్రంథం 1:13 వారి కట్లను నేను తెంపుదును అన్నాడు. ఏ కట్ల మధ్యలో ఉన్నా, ఏ కట్ల మధ్యలో నువ్వు బంధించబడి ఉన్నా, ఈ రాత్రి వేళ 4 విషయాలు చెప్పాను నేను. తప్పనిసరిగా దేవుడు మనల్ని ఈ రాత్రి వేళ విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ప్రతి అవసరతలో నిన్ను ఆదుకుంటాడు. మరి కట్లతో బంధించబడినటువంటి దురాత్మలతో ఉన్న ఆమెనే దేవుడు చూశాడు, పట్టించుకున్నాడు, పరామర్శించాడు, పలకరించాడు.
ఆమె పరిస్థితిని గమనించాడు. ప్రతి అవసరతలు దేవుడు వారిని ఆదుకున్నాడు. మందిరానికి వచ్చిన అప్పుడే